చాలామంది కాదు. మనము గూడా ఇష్టపడతాం. అభివృద్ధి పొందాలి. అభివృద్ధి మన జీవితాల్లో రావాలి. అభివృద్ధి మన కుటుంబంలో రావాలి. అభివృద్ధి మన రక్త సంబంధికుల్లో జరగాలి. అభివృద్ధి లేకపోతే మనుష్యుడు దేనికి పనికిరాడు. అభివృద్ధి గావాలి. ఈ అభివృద్ధి గావాలి అంటే, ఈ అభివృద్ధిలో నీవు ఉండాలంటే, ఆపదలో నుండి నువ్వు తప్పింపబడాలి అంటే, ఆపదలో నుండి నువ్వు దేవుని ఉన్నతమైన ప్రేమకు లోబడి, ఆయన పిలుపుకు తగినట్టు జీవితాన్ని జీవిస్తే, ఆయన అభివృద్ధి పరుస్తానంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు. ఆయనన్న మాట మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట ఉంటది. చాలా సార్లు మీకు చెప్పా. ఏమని చెప్పాను తెలుసా? ఈ మాటను నేను చాలా సార్లు మీ దృష్టికి తీసుకొచ్చా. మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు మాత్రమే మీరు పిలువబడితిరి అని ఉంటదక్కడ. ఆశీర్వాదమునకు మాత్రమే పిలువబడితిరి. ఆశీర్వాదము మాత్రమే పిలువబడ్డ